నేను ఈరోజు 5 అంశాల గురించి మాట్లాడేదానికి మీ ముందుకు వచ్చాను. మొదటిది నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి, రెండవది చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్, మూడవది నిరుద్యోగ సమస్య, నాలుగవది కామ్రేడ్ సీతారాం యేచూరి మరణాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నాను, 4వ అంశం. ఐదవది హర్యానా ఎలక్షన్లు, భారతీయ జనతా పార్టీ. నిన్న 1 గంట సేపు జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో 4-5 అంశాలు ఆయన చెప్తూ వచ్చాడు. మానవత్వం, రెండవది దళితులు, మూడవది డిక్లరేషను, నాలుగవది నెయ్యి, లడ్డు నెయ్యి. మానవత్వాన్ని గురించి, సెక్యులరిజాన్ని గురించి కూడా మాట్లాడాడు ఆయన. మానవత్వాన్ని గురించి జగన్ మాట్లాడడం నాకేమంత ఆహ్లాదకరంగా లేదు. ఏంది మానవత్వం అంటే? మనిషి ప్రేమించడాన్ని మానవత్వం అంటాం. ఎక్కడుందయా నీలో ఆ ప్రేమ? ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ముందు చెప్తాను. నిన్న మొన్నట్టు ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. నీ సొంత ఎంపీ ఆ బాపిరాజుకు బంధు ఆయన రఘురామకృష్ణరాజుని పట్టుకొని పోలీస్ స్టేషన్లో పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి కొట్టించడం మానవత్వమా? ఓ మిత్రమా, ఓ మిత్రుడు కుమారుడా, ఎంపీని, నీ సొంత ఎంపీని కాళ్ళు చేతులు కట్టేసి పోలీసుల చేత ముసుగేసి కొట్టిస్తే ఇది మానవత్వం ఎలా వద్దా? ఎక్కడుందా నీలో ప్రేమ? ఇదే ప్రేమ అంటే? సెక్యులరిజాన్ని గురించి మాట్లాడాడు జగన్. సెక్యులరిజం అంటే ఏంది? నువ్వు నిన్న మొన్నటి దాకా మరి నరేంద్ర మోడీకి అమిత్ షాకు ముద్దులు పెడతా భారతీయ జనతా పార్టీ నువ్వు నాట్యం చేస్తూ నువ్వు సెక్యులరిజాన్ని గురించి కొత్తగా ఈరోజు మాట్లాడడం ఏంటి? ఇదే సెక్యులరిజం అంటే? నిన్నటి దాకా వాళ్ళతో ఉన్నావు కదా, ఈరోజు సెక్యులరిజం వాడి నుంచి కొంచెం బయట ఓడిపోగానే సెక్యులరిజాన్ని గురించి మాట్లాడితే ఎట్టా? మేము ఒప్పుకోం దానికి, నీ సెక్యులరిజాన్ని. మూడవది దళితుల గురించి మాట్లాడాడు ఆయన. అబ్బా, దళితుల పైన విపరీతమైన ప్రేమ చూపించేశాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఏందా దళితుల గురించి నువ్వు మాట్లాడేదానికి? నువ్వు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకు మూసేసావు? దీని జవాబు ఉందా నీ దగ్గర? ఎస్సీలకు స్కాలర్షిప్లు ఎందుకు ఆపేశావు? మీ అమ్మకి ఇచ్చాను, మీ అవ్వకి ఇచ్చానంటే చదువుకునే బిడ్డలు స్కాలర్షిప్లు ఎందుకు ఆపావు? మరి డిక్లరేషను ఏవా ఇస్తే డిక్లరేషన్ నీ అహంభావం దొక్కుతుందనే? ఏవా వాళ్ళు అడిగారు కాగితం పైన ఎడం చేత సంతకం పెట్టి లోపలికి పో, నిన్నెవరు ఆపుతారు? ఏంటి డిక్లరేషన్ అంటే? నీకు నమ్మకం ఉందా లేదా? ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఎంతోమంది పెట్టిపోయారు. నువ్వు వచ్చి పెడితే తప్పే ఉందాడా? ఆయన అడిగాడు, తెలిసో తెలవక అడిగాడు చంద్రబాబు నాయుడు, ఆయన సంగతి మళ్ళా వస్తా. మరి ఆ డిక్లరేషన్ పైన సంతకం పెడితే పోలా? మరి టీటీడీలో అవినీతి నేను 100 సార్లు మాట్లాడా, ఒక్కరి నోరు తెరవటంలా. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఆ సత్రాలు ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు, తీసుకున్నది మాత్రం నిజం. ఎందుకు ఆ సత్రాలు కొట్టాల్సి వచ్చింది? కామరాజుని ఆడారేసాడు ఫౌండేషన్, దాన్ని మంచి ఫౌండేషన్. ఎందుకు మీకు అర్జెంటుగా కొట్టాల్సి వచ్చింది? ఎందుకు? దేవుడు డబ్బు ఖర్చు పెట్టారు, ఎవరు జవాబు చెప్పాలి దీనికి? మరి టికెట్లు అమ్ముకున్నారు, అనుమానమే లేదు. మరి వస్త్రాలు, అది ఏంది, అభిషేకంలో వస్త్రాలు ఇస్తారని 10 లక్షలు 5 లక్షలకు అమ్ముకున్నారా లేదా మీరా? మరి లక్షల మందికి మీరు టికెట్లు ఇచ్చుకున్నారు, ఎవరన్నా మా బిడ్డలకి ఇచ్చారా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కరికన్నా 5 సంవత్సరాలు, మీ 5 సంవత్సరాల్లో
మరి మీరు అమ్ముకున్నారు, అనుమానం ఏముంది దాంట్లో? అవినీతి ఉంది, టీటీడీలో అవినీతి ఉంది. నెయ్యిని గురించి జగన్మోహన్ రెడ్డి క్లారిఫికేషన్ నేను చూసా. 312 రూపాయలు మేము కొన్నా ఉన్నాడు. అరే నాయన, వంట నూనె, కొబ్బరి నూనె కూడా 250 రూపాయలు ఈరోజు కిలో, లీటరు. నువ్వేంది 312 రూపాయలు? నీకు కామన్ సెన్స్ లేదా? మీ బోర్డుకి కామన్ సెన్స్ లేదా? మీ పర్చేజ్ కమిటీకి కామన్ సెన్స్ లేదా? నెయ్యి ఏందిరా 312 రూపాయలకి ఎట్టొస్తుంది? మీరు చేసింది కల్తీ, అనుమానం ఏం లేదు. 312 రూపాయలకి ఆయన ఎవరో కొన్నారంటే ఆయన కొంది. నీ సంగతి ఏంది ముందు చెప్పు. నువ్వు అవినీతిని గురించి మాట్లాడేదానికి నువ్వు దానికి సరైన వ్యక్తివి కాదు, మాట్లాడవాక్. మరి నీవు 2004లో మీ ఇంటి ఆస్తులు ఎంత, ఈరోజు ఆస్తులు ఎంత? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బులు? పైన నుంచి, స్వర్గలోకం నుంచి వచ్చాయా భూలోకానికి? వీటికి జవాబులు చెప్పకుండా అదే చంద్రబాబు నాయుడు ఒక అమాయకుడు జవాబు చెప్పుకోవడం చేత కాలేదు. నిన్న చూశాను, బ్యా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అబ్బా, ఏంది ఇది? ఆయన గురించి నువ్వు రావయ్యా, డిక్లరేషన్ పడలేదయ్యా, ఊస్తే రావయ్యా, పోవయ్యా అంటున్నాడు. చంద్రబాబు నాయుడుకి ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను నేను. చంద్రబాబు నాయుడు, ఈ లడ్డును వదిలిపెట్టేయి, మేము చూసుకుంటాం, మా ఊరోళ్ళు మేము చూసుకోగలం. మేము మంచి లడ్డు వచ్చాడు, గమ్మలాడిన లడ్డు వచ్చేటట్టు చేస్తాను. ఎట్టొస్తుంది మళ్ళా చెప్తాను. దీని గురించి వదిలిపెట్టేయి, లడ్డు పవిత్రత అవన్నీ వదిలిపెట్టేసి నువ్వేందో హిందూ పురాణాల గురించి అవి చెప్పడం ఆపేసి భారతదేశాన్ని గురించి ఆలోచించు చంద్రబాబు. ఓ చంద్రబాబు, నువ్వు 50 ఏళ్ళ క్రితం చంద్రబాబు కాదురా బాబు, నువ్వు పెద్ద బాబు అయిపోయినావు. భారతదేశం అంతా నీ వైపు చూస్తూ ఉంది. లడ్డుని గురించి వదిలిపెట్టే మేము చూసుకుంటాం, మా ఊరోళ్ళు చూసుకోగలం, మాకు ఆ తెలివితేటలు ఉన్నాయి. మేము బాబిరాజు చైర్మన్గా ఉన్నప్పుడు లడ్డు ఎంత బాగుండింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టికెట్లు ఎవరైనా నమ్మారా? అమ్మినా కూడా యాడ్నో చిలక కొట్టుళ్ళు ఒకటి అర. ఇది ఎక్కడ? హోల్ సేల్ అమ్ముకుంటుంటారు. మరి మీరు సత్రాల దగ్గర డబ్బులు సంపాదిస్తుంది. మీరు అవినీతిలో కూరుకోబోయినటువంటి దాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉండు. ప్రజా ఆదరణ పూర్తిగా పోయింది. నీకున్నది కాస్తో కోస్తో చంద్రబాబు నాయుడు ఫినిష్ చేసేసాడు ఆ లడ్డులో. నువ్వు మాట్లాడబాక, ఇంక సైలెంట్గా ఉండు. 4 ఏళ్ళు చాలు నువ్వు చేసి. చంద్రబాబు నాయుడుకి ఒక సలహా ఇవ్వదలుచుకున్నా నేను మీ ద్వారా. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల్ని హింస పెట్టొద్దు. వాళ్ళకి నోటీసులు గీటీసులు ఇవ్వడం ఆపేసేయి. వాళ్ళ పని వాళ్ళు జాగ్రత్తగా చేస్తున్నారు. బోర్డులో వాళ్ళు ఏ రెజల్యూషన్ పాస్ చేస్తే విధేయతగా వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. నువ్వు బోర్డును పట్టుకో. నువ్వు అండో ఎలుకను పట్టాల్సింది పోయి కొండను తవ్వితే ఎట్టా? నువ్వు ఎవడో వాడు సిట్టు బొట్టు ఇట్టు వాడు ఎవడో వస్తున్నాడు పోతున్నాడు. మా వాళ్ళని, మా ఉద్యోగస్తులు జోలికి వస్తే మేము వదులుకోం. మేము చేవ గుట్టినా కూడా వదులుకోం. మా వాళ్ళు నిజాయితీ పనులు. మా తిరుపతి వాళ్ళు 10,000 మంది శాశ్వత ఉద్యోగస్తులు మంచి వాళ్ళు. వాళ్ళని నువ్వు ఇబ్బందులు పెడతా ఉంటే నేను ఒప్పుకోనాయా? ఆ సిట్లు గిట్లు కాదు. నువ్వు ఎలుకను పట్టాలనుకున్నావు, పట్టుకో, తీసుకొని పో. నువ్వు 4 ఎలుకలను పట్టుకో. నీ చేత కాకుంటే మేము చెప్తాం, ఇదిగో ఎలుకలని. నువ్వు కొండంతా తవ్వాలంటే మేము ఒప్పుకోం. మూడవది నిరుద్యోగ సమస్య. అరే బాబు, నిరుద్యోగ సమస్య భయంకరంగా ఉంది తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో, మరి కుప్పంలో. మరి ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు కూటికి లేక కూలికి పోతున్నారు. ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు పేర్లు కూడా చెప్తాను, కూలికి పోతున్నారు. 500 రూపాయలు కూలికి పోతున్నారు. MBAలు చదువుకున్న వాళ్ళు కూలికి పోతున్నారు, డ్రైవర్లుగా మారుతున్నారు. ఓ చంద్రబాబు, నిరుద్యోగ సమస్యను గురించి ఆలోచించు. ఈ ప్రాంతంలో కాదు, కుప్పంలో. దాన్ని వదిలిపెట్టేసి నువ్వు పొద్దున్నే సాయంకాలం దాకా పవిత్రత ఏందా? మేము చూసుకుంటాం, మాకు వదిలిపెట్టా. తిరుపతి వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు, నీ అంత తెలివిగల వాళ్ళు ఉండారు ఇక్కడ. మరి నిరుద్యోగ సమస్యను గురించి ఆలోచించు. భారతదేశాన్ని గురించి కూడా కొంచెం ఆలోచించా చంద్రబాబు నాయుడు. నువ్వు ఎప్పుడు ఇక్కడే ఆలోచిస్తుండవు. దీన్ని వదిలిపెట్టి భారతదేశం ఢిల్లీ గిల్లీ అన్నీ ఆలోచించు. మళ్ళీ మాట్లాడుకున్నావు అన్ని సంగతులు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నేను ఒక శ్యామలరావుకి, తిరుమల తిరుపతి దేవస్థానానికి
నెయ్యి కొనే వాళ్ళకి ఒక చిన్న సూచన తెలియజేయాలనుకున్నా. అరే బాబు, ఈ ఊర్లో 10,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు పాస్ అయిన వాళ్ళు. బ్యాంకులు మనం ఫోన్ చేసి చెప్తే తలా 4 ఆవులు పట్టిండ్రంటే పట్టిస్తారు ఒక్క ఫోన్తో. 4 ఆవులు, ఈడ కూర్చున్న వాళ్ళు కూడా 5-6 ఆవులు తీసుకోగలరు. మీకు కూడా తలా 4 ఆవులు తీసిస్తాం. ఏమి 10,000 మందికి ఇద్దాం ఆవులు. ఈ 50,000 ఆవులతో ఖచ్చితంగా నెయ్యి, స్వచ్ఛమైనటువంటి నెయ్యి, బట్టరాయలు పడలేదు, కల్తీ ఆయిల్. నేను పోయి చూశాను, అక్కడ వాసన కూడా చూశాను. ఆ నెయ్యి అంటే అది గడ్డ కట్టి ఉండాలి. అది నెయ్యి గడ్డ లేదు, కట్ట లేదు, మామూలు ఆయిల్ లాగుంది. మామూలు ఆయిల్ అంటే వంట నూనె లాగా ఉంది ఆడ ఆయిల్. నేను చూసి వచ్చాను, పోయాను. పాపం ఆ మురళీకృష్ణ పాపం మంచోడు, పర్చేజ్ జనరల్ మేనేజరు, పాపం చక్కటి బ్రాహ్మడు, ఇంకో 2-3 రోజుల్లో రిటైర్ కాబోతున్నాడు. వాళ్ళ పైన పడద్దు. మరి తప్పంతా బోర్డుది, పర్చేజ్ కమిటీది. ఆడ ఎలుకలను పట్టుకోండి, వాళ్ళని కావాల్సి ఉంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇదిగో నెయ్యికి ఈరోజు శ్యామలరావు నీకు చెప్తున్నా, నెయ్యి మేము సప్లై చేస్తాం. తిరుపతిలో నిరుద్యోగులు అందరూ కలిసి తలా ఒక 4-5 ఆవులు పట్టిస్తాం. మరి వీళ్ళు వచ్చి స్వచ్ఛమైనటువంటి నెయ్యిని మేము సప్లై చేస్తాం. నువ్వు దిండిగలకి ఎందుకు పోతావాయి, బ్రోకర్లకు ఎందుకు ఇస్తావాయి ఆర్డర్లు? నేను పోయి చూశాను, వాడు ఎవడో దిండిగల్లో ఉండేవాడు ఒక బ్రోకరు, ట్రేడరు. వాడికి ఎందుకు ఇస్తావు ఆర్డరు? నువ్వు ధర తగ్గించావు. ఎవరే నీ బండబడా, నీ ధర సంగతి పక్కన పెట్టవాయి. నీకు కామన్ సెన్స్ లేదా? నెయ్యి ఏంది 312 రూపాయలకి లీటర్ ఇచ్చేది, ఎట్టిస్తారు? ఇవ్వలేరు. నువ్వు మళ్ళీ స్వచ్ఛమైన నెయ్యి కావాలంటావు, గమగమలాడే లడ్డు కావాలంటావు. గమగమ లడ్డు కావాలంటే మా ఇక్కడ ఊళ్ళో ఉండే నిరుద్యోగులందరికీ తలా 4 ఆవులు పట్టిస్తాం, మేము సప్లై చేయిస్తాం. మీకు నీకు చేత కాకపోతే రా. చంద్రబాబు నాయుడు ఈ ఆవు నెయ్యి వీటన్నిటిని ఆపేసి ఆవుల సంగతి మాకు వదిలిపెట్టు, ఢిల్లీని గురించి ఆలోచించమని తెలియజేస్తూ ఒక కష్టమైన విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను ఈరోజు. కామ్రేడ్ సీతారాం ఏచూరి చాలా దగ్గర ఆప్తుడు ఆయన. 19వ తేదీ ఆయన, ఆగస్టు 19వ తేదీ హాస్పిటల్లో, ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ కాకుండా ఉంటే బాగుండేది. 20వ తేదీ సాయంకాలం నేను 6 గంటలకు ఆయన దగ్గరికి వెళ్ళాను హాస్పిటల్కి. ఆరోగ్యంగా ఉన్నాడు. నాతో అరగంట సేపు దేశ రాజకీయాల గురించి మాట్లాడాడు. ఆయనకున్న జబ్బు ఏంటంటే ఊపిరితిత్తుల్లో నీరుంది. నేను ఎంబీబీఎస్ డాక్టర్గా రూయ హాస్పిటల్లో కనీసం ఒక 20 మందికి నీరు తీసేసి ఉంటా, నీడిల్ పెట్టి. చాలా స్వల్పమైనటువంటి జబ్బు అది. కానీ అడ్మిట్ అయ్యే రోజు జూనియర్ డాక్టర్లు స్ట్రైక్లో ఉన్నారు. జూనియర్ డాక్టర్లు అందరూ స్ట్రైక్లో ఉన్నారు. ఆయన తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టారు. 21వ తేదీ నేను ఆయనకి చెప్పాను, చూస్తున్నారు జాగ్రత్తగాని. డాక్టర్లు సరిగా పట్టించుకోలేదు. అంత పెద్ద మహానుభావుడికి, కామ్రేడ్ సీతారాం ఏచూరికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు సరిగా చూడలేదు. దీని వెనకాల భారతీయ జనతా పార్టీ కుట్ర ఉంది, అనుమానమే లేదు. ఆయన మరణానికి, కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణానికి కారణం భారతీయ జనతా పార్టీ వెనకాల ఉందన్నది నేను మాత్రం చాలా ఖరాఖండిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఎలా చెప్తావని అడగొచ్చు మీరు. నేను ఆయన చనిపోయింది 12వ తేదీ. నేనున్నాను విమానాశ్రయంలో దిగి 11 గంటలకి నేరుగా వెళ్ళాను. ఎయిమ్స్ హాస్పిటల్లో ఐసీయూల దగ్గరికి వెళ్ళాను. అక్కడే ఆయన భార్య, బిడ్డలు, 2-3 కామ్రేడ్లు ఉన్నారు. నేను చూశాను అక్కడ పరిస్థితి. ఐసీయూలో
ఒక విఐపిని పెట్టి స్వైన్ ఫ్లూ కేసుని ఎట్ట పెడతారా? ఒరే స్వైన్ ఫ్లూ కేసుని ఈ పక్కనే పెట్టి సీతారాం యేచూరిని ఇక్కడెట్ట పెడతారా బాబో? నేను డాక్టర్ని రా. దీని వెనకాల భారతీయ జనతా పార్టీ కుట్ర ఉంది. దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశం. మరి ఈరోజు పెద్ద పెద్దోళ్ళు వెళుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఏ కుట్ర చేసేదానికైనా రెడీగా ఉంది. ఈరోజు ఒక సీతారాం యేచూరే కాదు, అన్నిటికీ ఈరోజు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆయనే అపోలో హాస్పిటల్ పోయి ఉంటే సీతారాం యేచూరి అటు ఇటు తిరిగి ఉండేవాడు. ఆయనకి సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు. నేను డాక్టర్గా చెప్తున్నాను. దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది. ఆ కుట్రలో భాగం భారతీయ జనతా పార్టీ. 4వ విషయం, చివరి విషయం, 5వది హర్యానా ఎలక్షన్స్. చిత్తుగా భారతీయ జనతా పార్టీ ఓడిపోతా ఉంది. మోడీ పతనం ప్రారంభమైంది. రాబోయే 6 నెలల్లో మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పతనం కావడం ఖాయం అని తెలియజేస్తే ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రారంభం. రాకపోయిన దానికి కారణాలు నేను మీరు పట్టించుకొని చెప్పదలుచుకోదు. ఏముంది ఆయన చెప్పాలి దాని గురించి. ఈ లడ్డు అనేది ఇక్కడ నెయ్యి వాడతారు అనేది అందరూ వాడకంలో జరుగుతున్న విషయం. నెయ్యి బయట మనం కొనాలంటే 700 రూపాయలు స్వచ్ఛమైనటువంటి నెయ్యి. వీళ్ళు కొంటున్నటువంటి నెయ్యి 312 రూపాయలు, 20 రూపాయలు. దాన్ని బట్టే అడల్టరేటెడ్ అని మనకు తెలిసిపోతా ఉంది, స్వచ్ఛమైన నెయ్యి కాదని. స్వచ్ఛమైన నెయ్యి కానప్పుడు తప్పనిసరిగా దీంట్లో దానికి ఘమఘమలు రావు. దాన్ని చంద్రబాబు తెలివైనవాడు. చంద్రబాబుకి పాలను గురించి బాగా తెలుసు. వాళ్ళకి హెరిటేజ్ కూడా ఉంది. రాగానే పట్టుకున్నాడు. ఎక్కడ పట్టుకోవాలో నరం ఆడ పట్టుకున్నాడు, వచ్చాడు, అయిపోయింది. ఇది ఇంతకంటే ఏం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.